హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో వచ్చి స్నాక్ రెసిపీ అండి, ఈ స్వీట్ పొటాటోస్తో. దీనికోసం అయితే మనం ముందుగా ఒక కుక్కర్ని అయితే తీసుకొని ఈ కుక్కర్లోనైతే ఇలాగ ఈ స్వీట్ పొటాటోస్ అన్నిటినీ కూడా ఇలా వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని లిడ్ అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇంకా దీనికోసం అయితే మనం ముందుగా అయితే ఇలా కొంచెం జీలకర్రని, అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం గారం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా తీసుకోవాలండి సన్నగా తరిగి. ఈలోగా ఇంకా ఇవి కూడా ఉడికిపోయాయి, స్వీట్ పొటాటోస్ కూడా. వీటిపైన అయితే పొట్టు తీసేసి అయితే మనం ఒక గిన్నెలో అయితే వేసుకొని ఇలా ఒక స్మాషర్తో కానీ ఒక స్పూన్తో కానీ ఏదో ఒక దాంతోనైతే మొత్తంగా మనం స్మాష్ చేసుకొని ఇలా మెత్తగా అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే మెత్తగా చేసుకుని ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఇంకా అందులోనే కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం సాల్ట్, గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా గరం మసాలా, ఇంకా మనం రైస్ పౌడర్ని అయితే పెట్టాం కదా, ఈ రైస్ పౌడర్ కూడా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే క్రిస్పీగా కొంచెం వస్తుంది. ఇంకా అలాగే కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకోవాలండి. మొత్తంగా కూడా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకొని వీటిని అయితే మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేతితో. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ తడే సరిపోతుంది. ఇలా మొత్తంగా అయితే ఒకసారి మనం బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి, అన్నీ ఒకేసారి కలిసేటట్టు. ఇలా చూసారు కదా, ఇలా అయితే కలుపుకోవాలండి. వీటిని అయితే మనం ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకొని ఇలా తీసుకొని కొంచెం కట్లెట్స్లో అయితే చేతితో అయితే అద్దుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా అద్దుకొని మొత్తం రౌండ్గా అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకొని ప్లేట్లో అయితే వేసేసుకోవడమే. ఇంకా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని ఇలా ప్లేట్లో వేసుకోవడమే. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే ఏదైనా ఒక ప్యాన్ లాంటిది పెట్టుకొని అది హీట్ ఎక్కాక అందులోనే మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి, డీప్ ఫ్రై అంత అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా ఇప్పుడైతే కొంచెం అది హీట్ ఎక్కాక అందులోనే మనం ఈ కట్లెట్స్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి పక్కన ఇలా వేసేసుకోవడమే. ఈ స్నాక్ ఐటెం అనేది చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టమాటా కచప్ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. స్వీట్ పొటాటో కూడా హెల్త్ కూడా మంచిదండి, చిన్నపిల్లలు అయితే వెయిట్ గెయిన్ అవుతారంట దీనివల్ల. ఇంక ఇలా కొంచెం కలర్ అయితే మారాక మనం అయితే టర్న్ చేసుకోవడం, ఇంకా బ్రౌన్ కలర్ లాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంతేనండి, ఈవినింగ్ స్నాక్ అయితే స్వీట్ పొటాటోతో రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.